ఈరోజు దేవుని వాగ్దానము లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మీరు పరిశుద్ధులుగా ఉన్నందున ఈ లోకంలో మీకు వారసులంగా ఉన్న మేము పరిశుద్ధంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మీరు మా కొరకు సూచించిన ఆజ్ఞలను మా జీవితాలలో ప్రతినిత్యము అన్వయించుకుంటూ వాటి ప్రకారం జీవించేందుకు సహాయము చేయండి. తొట్టిల్లు సమయాలలో, సాతానుకు లొంగిపోయే సమయాలలో మా చేయి విడవకుండా తిరిగి సరి అయిన త్రోవల్లో మమ్మల్ని నడిపిస్తూ పరిశుద్ధ జీవితమును మేమందరము జీవించుటకు మాకు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.